నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయం ఆషామాషి కాదు. ఆరుగాలం పంట సేద్యంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు రైతులు. విత్తనం మొదలు పంట దిగుబడి వరకు అలుపెరుగని పోరు వాళ్ళది. ఇంతలా సంఘర్షించే రైతన్నకు సాగు సంబంధిత చట్టాలపై అవగాహన లేక నకిలీ విత్తనాల ద్వారానో ఎరువుల ద్వారానో యంత్రాల ద్వారానో నష్టపోయినప్పుడు న్యాయపరంగా పరిహారం పొందలేకపోతున్నారు. అందుకే రైతుకు వెన్నుదన్నుగా చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంతో ఇవాల్టి నేలతల్లి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో వాణిజ్య పంటల్లో ప్రధానమైన పత్తి విత్తనాల ప్రత్యేక చట్టంపై నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణ మీకోసం. సేద్యంలో విత్తనం అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. విత్తు మంచిదైతేనే విరగ్గాస్తాయి పంటలు. కానీ నకిలీ విత్తనాలు నానాటికి పెరిగిపోతూ పంట నష్టాల పాలై రైతులకు ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. అయితే విత్తనం వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం పొందేందుకు ప్రత్యేక చట్టం ఉందని చెబుతున్నారు నిపుణులు. మరేంటి ఆ చట్టం? రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? నాణ్యత లేని విత్తనాలను అమ్మిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి? చట్టం ఎలా వర్తిస్తుంది? ఇలాంటి అంశాలు సునీల్ కుమార్ మనకు వివరిస్తారు. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 70-80 లక్షల ఎకరాలలో పత్తి సాగు జరుగుతుంది. తెలంగాణలోనే దాదాపు 60 నుంచి 70 లక్షల ఎకరాలలో పత్తి. దేశంలోనే 3వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం పత్తి పండించడంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 15 లక్షల ఎకరాలలో పత్తి సాగు జరుగుతుంది. పత్తి విత్తనాలకు సంబంధించి ఏటేటా సమస్యే. నాణ్యమైన పత్తి విత్తనాలు దొరకకపోవటం, కొన్ని పత్తి విత్తనాలు వేసిన తర్వాత ఆశించిన మేరకు దిగుబడి కంటే తక్కువ రావటం, లేదా విత్తనం వల్ల పూర్తిగా రైతు పంట నష్టపోయే పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా సీజన్లో ఈ పత్తి విత్తనాల ధరలు కూడా అందుబాటులో లేనంతగా పెరిగిపోవటం, వీటన్నిటి నేపథ్యంలో పత్తి విత్తనాలకు సంబంధించే ప్రత్యేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక చట్టం చేయటం జరిగింది. ఆ చట్టం గురించి తెలుసుకోవటం చాలా ఉపయోగం రైతులందరికీ కూడా. 2007లో వచ్చింది ఈ చట్టం. ఇదే చట్టం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగుతుంది. రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల వరకే అవి చెల్లుబాటు అవుతాయి. ఈ లోపల ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకుంటేనే కొనసాగుతుంది. అందులో భాగంగా ఈ 2007లో వచ్చిన పత్తి విత్తనాల చట్టం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం దాన్ని అడాప్ట్ చేసుకుంది. అంటే ఈ రోజున 2007 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన పత్తి విత్తనాలకు సంబంధించిన చట్టం ఏదైతే ఉందో 2 రాష్ట్రాల్లో కూడా ఇది ఇప్పుడు అమల్లో ఉంది. ఈ చట్ట ప్రకారం ప్రభుత్వమే పత్తి విత్తనాల ధరను నిర్ధారణ చేయవచ్చు. పత్తి విత్తనాల నాణ్యత మీద అజమాయిషీ ఉంచే అవకాశం ఉంది. దానికి సంబంధించిన అధికార నియామకం ఉంది. ఆశించిన మేరకు దిగుబడి రాకపోయినా, పత్తి విత్తనాల వల్ల నష్టం జరిగినా రైతులకి నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా ఇందులో నిబంధనలు ఉన్నాయి. తప్పుడు విత్తనాలు, స్పూరియస్ సీడ్స్ లేదా ఫేక్ సీడ్స్, మిస్బ్రాండెడ్ సీడ్స్ కనుక అమ్మినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, జైలు శిక్ష విధించడానికి కూడా ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి. ఇది చాలా కీలకమైన చట్టం కాబట్టి కొన్ని కీలకమైన అంశాలు ఈ చట్టంకి సంబంధించి ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చట్టం పేరు కాటన్ సీడ్స్ రెగ్యులేషన్ ఆఫ్ సప్లై, డిస్ట్రిబ్యూషన్, సేల్ అండ్ ఫిక్సేషన్ ఆఫ్ సేల్ ప్రైస్ యాక్ట్ 2007 పేరుతోటి. ఈ తెలంగాణలో ఇదే చట్టం ఉంది, ఆంధ్రప్రదేశ్లో అదే చట్టం ఉంది. దీన్నే క్లుప్తంగా తెలంగాణ పత్తి విత్తనాల చట్టం 2007, ఆంధ్రప్రదేశ్ పత్తి విత్తనాల చట్టం 2007 అని మనం పిలుస్తున్నాం. నియమాలు దాదాపుగా అన్నీ అవే ఉన్నాయి. ఈ చట్టం గురించి మనకేం తెలిసి ఉండాలి? 3 అంశాలు. ఒకటి, ఈ చట్టం కింద ఉన్న యంత్రాంగం ఏమిటి? ఈ చట్టం కింద పత్తి విత్తనాల ధర నిర్ణయం సంబంధించి కానీ నష్టపోతే నష్టపరిహారం పొందడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, నష్టం జరిగితే ఎక్కడికి వెళ్ళాలి, ఇవి మాత్రం మనం తెలుసుకొని ఉంటే సరిపోతుంది. ఈ పత్తి విత్తనాల చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక కాటన్ సీడ్ కంట్రోల్ని నియమించాలి. పత్తి విత్తనాలని రెగ్యులేట్ చేయడం కోసం ఒక కంట్రోల్ని పెట్టాలి. పత్తి విత్తనాల టెస్టింగ్ కోసం ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలి. పత్తి విత్తనాల నాణ్యత, పత్తి విత్తనాల సప్లై వీటన్నిటిని అజమాయిషీ చేయడం కోసం
సీడ్ ఇన్స్పెక్టర్ నియమించడానికి కూడా ఇందులో అవకాశం ఉంది. ప్రభుత్వం కొత్తగా సీడ్ ఇన్స్పెక్టర్ నియమించటమో లేదా ఇప్పుడున్న వారికి ఈ అదనపు బాధ్యతలు అప్పచెప్పడానికి కూడా ప్రభుత్వానికి అధికారం ఉంది. ఈ చట్టాన్ని రావడానికి కూడా నేపథ్యం మనం ఒకసారి ఆలోచించి చూస్తే బీటీ పత్తి విత్తనాలు, రకరకాల కొత్త రకమైన పత్తి వంగడాలు, మార్కెట్లో విత్తనాలు కొనాలంటే ₹1000 ఒక కిలో విత్తనం చేసే సందర్భాలు, అంత డబ్బు చెల్లించినా కావాల్సినంత పత్తి విత్తనాలు అందుబాటులో లేకపోవటం, ఈ పత్తి విత్తనాల ధర కొన్ని రకాల బ్రాండ్లకు సంబంధించి విపరీతంగా ఉన్న సందర్భంలో వాటిని అనుకరిస్తూ కొన్ని మిస్బ్రాండెడ్ పత్తి విత్తనాలు మార్కెట్లోకి రావటం, నాణ్యత లేని విత్తనాలను కూడా ఎక్కువ ధరలకు అమ్మటం, స్పూరియస్ విత్తనాలు మార్కెట్లో ఉండటం, దీనివల్ల రైతులు విపరీతంగా నష్టపోతున్న నేపథ్యంలో రైతు ఆత్మహత్యల్లో కూడా ఎక్కువ శాతం ఆత్మహత్యలు పత్తి రైతులకు సంబంధించే ఉన్నాయి. పత్తి ఒక జూదంలాగా తయారైపోయిన సందర్భం. విత్తనం దగ్గర నుంచి మొదలు పెడితే పత్తి చేతికొచ్చి మార్కెట్లో అమ్ముకునే అంతవరకు కూడా ప్రతిదీ పెద్ద ఎత్తున రిస్క్తో కూడుకున్న అంశం. చాలా శ్రమ, చాలా రిస్క్తో కూడుకున్న అంశం. ఎరువులు, పురుగు మందులు అందులో వాడేటి చాలా ఎక్కువ ధరలు. తీరా పత్తి చేతికి వచ్చిన తర్వాత రేటు వస్తుందో లేదో తెలియదు. రేటు రాకపోతే పెట్టుబడి కూడా రాకుండా అప్పుల్లో కూరుకుపోతున్న నేపథ్యంలో నాణ్యమైన పత్తి విత్తనాలని రైతులకు అందుబాటులో ఉండే ధరలో ఉంచాలి. అలా క్వాలిటీ సీడ్స్ని రైతులకు అందజేయాలి. అందుకోసం ఒక చట్టం ఉండాలనే ఉద్దేశంతో 2007లో ఈ చట్టం వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ చట్టం కింద సీడ్ కంట్రోలర్ ఉంటారు, కాటన్ సీడ్ కంట్రోలరు, పత్తి విత్తనాల టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉంటుంది, పత్తి విత్తనాలను ఇన్స్పెక్ట్ చేయడానికి సీడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, ఈ యంత్రాంగం అంతా ఉంటుంది. ఈ చట్టం ఏమంటుందంటే ప్రతి సంవత్సరము ఒక కమిటీ సిఫార్సుల మేరకు పత్తి విత్తనాల ధరను నిర్ణయించే అధికారం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఏ పంట కాలానికి ఆ పంట కాలానికి ప్రభుత్వమే పత్తి విత్తనాల ధరని నిర్ణయించవచ్చు. మ్యాక్సిమం అంటే ఎక్కువలో ఎక్కువ ఎంత రేటుకి అమ్మొచ్చో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంతకంటే మించిన రేటుకి పత్తి విత్తనాలు అమ్మటానికి వీలు లేదు. అలా అమ్మితే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. ఇక రెండవది, ఎవరైనా సరే నాణ్యం లేని విత్తనాలని తప్పుడు బ్రాండింగ్ చేసి అమ్మటం కానీ, లేదా నాణ్యత లేని విత్తనాలు అమ్మటం కానీ, లేదా ఫేక్ సీడ్స్ అమ్మటం కానీ, ఇట్లాంటి ఏ కార్యక్రమాలు చేసినా సరే వారి మీద సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఈ చట్టం ప్రభుత్వానికి అధికారాలు కల్పిస్తుంది. 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 5,000 వరకు జుర్మానా విధించే కేసు పెట్టొచ్చు. ఏ సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోయినా, ఇలాంటి నాణ్యత లేని పత్తి విత్తనాలు అమ్మినా, తప్పుడు బ్రాండ్లతోటి పత్తి విత్తనాలు అమ్మినా, ఫేక్ స్పూరియస్ విత్తనాలు అమ్మినా సరే ప్రభుత్వం కేసు పెట్టి ఆ సంబంధిత వ్యక్తుల మీద, కంపెనీల మీద కేసు నమోదు చేయొచ్చు. 2 సంవత్సరాల జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధించడానికి ఇందులో నియమాలు ఉన్నాయి. ప్రభుత్వమే కేసు పెట్టాల్సి ఉంటుంది. సీడ్ కంట్రోలర్ కానీ ప్రభుత్వం నిర్ణయించిన అధికారి కనుక కేసు పెడితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. అంతేకాకుండా రైతులకి కనుక వారు కొనుగోలు చేసిన పత్తి విత్తనం వల్ల నష్టం జరిగినట్లయితే, నేను ఇప్పుడు చెప్పినట్టుగా క్రిమినల్ చర్యలు తీసుకోవటం, పెనాల్టీ వేయడంతో పాటుగా రైతులకి నష్టపరిహారం కూడా ఇప్పించవచ్చు ఈ చట్టం కింద. ఆ కంపెనీ ఏదైతే ఆ విత్తనాలు అమ్మిన కంపెనీ ఉంటుందో, ఏ క్లైమేట్ కండిషన్కి ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందని చెప్తుందో ఆ మేరకు దిగుబడి లేకపోయినా రైతులు ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు. ప్రభుత్వము కంపెనీల మీద చర్యలు తీసుకొని వాళ్ళ నుంచి నష్టపరిహారం ఇప్పించడానికి అవకాశం ఉంది. ఇక మరొక కీలకమైన అంశం ఏంటంటే, దీంట్లో ఒకవేళ గనక ప్రభుత్వం నిర్ధారించిన ధర కంటే ఎక్కువ ధరకి విత్తనాలు అమ్మినా సరే వారి మీద చర్యలు తీసుకొని, నేను చెప్పినట్టుగా క్రిమినల్ చర్యలు మాత్రమే కాదు, మొత్తం విత్తనాలను ప్రభుత్వం సీజ్ చేసుకునే అధికారం కూడా ఈ విత్తన చట్టంలో ప్రభుత్వం కలిగి ఉంది. ఫలానా కంపెనీ విత్తనం వాడితే ఎక్కువ దిగుబడులు వస్తాయని, తక్కువ పెట్టుబడికే ఎనలేని లాభాలు పొందొచ్చని రైతులకు విక్రయిస్తూ ఉంటారు. మార్కెట్లో వివిధ కంపెనీలు ఉత్పత్తి చేసిన విత్తనాలను రైతులు కొనుగోలు చేస్తూ ఉంటారు. తీరా చూస్తే పంట ఎదుగుదల లేక, దిగుబడులు రాక రైతులు నష్టపోతూ ఉంటారు. ఈ క్రమంలో పలు కంపెనీలు చెప్పిన విధంగా దిగుబడులు రాకపోతే రైతులు నష్టపరిహారం పొందే అవకాశం విత్తన చట్టం కల్పిస్తుందని అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో విత్తనం కొనుగోలు చేసే సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దరఖాస్తు పెట్టుకునే విధానం ఏంటి? ఒకవేళ రైతు విత్తన మార్పిడి చేసుకుంటే చట్టం వర్తిస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం. రైతుకి గనక ఆ విత్తనం
అమ్మినప్పుడు ఏదైతే దిగుబడి వస్తుందని కంపెనీ చెప్తుందో ఆ మేరకు రానప్పుడు నష్టపరిహారం పొందే హక్కు ఉంది. ఎంత నష్టపరిహారం ఇవ్వాలి అనేది ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారిస్తుంది. దాని మేరకు నష్టపరిహారం రైతు పొందడానికి అవకాశం ఉంది. అంతేకాదు ఈ విత్తనం గనక, ఈ పత్తి విత్తనం గనక మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్న రైతు హక్కుల చట్టం, ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందో ఆ చట్టం కింద నమోదైన కొత్త వంగడం కనుక అయి ఉన్నట్లయితే ఆ చట్ట పరిధిలో ఉన్న అథారిటీ కూడా దరఖాస్తు పెట్టుకొని నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక పత్తి విత్తనాలు నష్టపోతే ఈ చట్టం కింద ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొని నష్టపరిహారం పొందడమే కాదు, ఎప్పుడైనా సరే ఏ విత్తనమైనా సరే, అది పత్తి విత్తనం కావచ్చు మరేదైనా సరే, కన్జ్యూమర్ ఫోరంకి, వినియోగదారుల ఫోరంలో కేసు వేసుకొని, అది జిల్లా వినియోగదారు ఫోరంలో కేసు నమోదు చేసుకొని ఆ సంబంధిత కంపెనీ నుంచి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. 3 మార్గాలు. పత్తి విత్తనాలు అయితే కనుక ఈ పత్తి విత్తనాల చట్టం కింద నష్టపరిహారం పొందవచ్చు. అది కనుక న్యూ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కనుక నమోదైన వంగడం అయి ఉన్నట్లయితే ఆ చట్టం కింద నష్టపరిహారం అడగడానికి అవకాశం ఉంటుంది. కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళి నష్టపరిహారం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. రైతులు కనీస జాగ్రత్త ఏంటి ఈ చట్టం కింద నష్టపరిహారం పొందాలి అంటే, మీరు విత్తనం కొన్నప్పుడు ఆ విత్తనం కొన్నప్పుడు ఇచ్చే రసీదు ఒకటి దగ్గర పెట్టుకోవాలి. మీరు కొనుగోలు చేసిన ఒక రసీదు ఉన్నట్లయితే ఆధారంగా పనికొస్తుంది. మీరు ఏదైతే విత్తనం కొంటారో ఆ డబ్బా కానీ ఆ సంచి ఏదైతే ఉంటుందో, విత్తనాలు వాడుకున్న ఆ డబ్బాని లేదా సంచిని జాగ్రత్తగా పెట్టుకుంటే రేపు పొద్దున మనం నష్టపరిహారం అడగడానికి దాని మీద ఉన్న వివరాలే మనకు ఉపయోగపడతాయి. ఎవరు తయారు చేసింది కంపెనీది, ఎవరు అమ్మారు, ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందని చెప్పారు, ఎలాంటి కండిషన్స్లో దిగుబడి వస్తుందని చెప్తున్నారు, అవన్నీ కూడా దాని మీద వివరాలు ఉంటాయి. ఒకవేళ ఈ డబ్బా మీద కానీ సంచి మీద కానీ ఎలాంటి వివరాలు లేకపోతే మనం ఎవరి నుంచి అయితే కొనుగోలు చేశామో వాళ్ళని కూడా బాధ్యులుగా చేస్తూ వాళ్ళ నుంచి మనం నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంత కీలకమైన చట్టం గురించి చాలా తక్కువ మందికి, ఒక మాట చెప్పొస్తే దాదాపుగా ఏ రైతుకి అవగాహన లేదని చెప్పాలి. మరి రైతులకి ఈ రోజున వ్యవసాయం చేస్తే సరిపోదు, చట్టం తెలిసి ఉండాలి. ఆ చట్టంలో రైతులకు మేలు చేయడానికి ఏ నియమాలు ఉన్నాయో తెలుసుకోవాలి. అవసరం వచ్చినప్పుడు మనం ఆ చట్టాన్ని వాడుకోగలిగితేనే నష్టం రాకుండా, కష్టం రాకుండా బయటపడడానికి ఉపయోగపడతాయి. చట్టాన్ని మన చుట్టం చేసుకోవాలి. చట్టం మన చుట్టం కావాలంటే ముందు చట్టం తెలవాలి. ఆ చట్టాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. సాధారణంగా రైతులు దాదాపు ఆ మాటకు వస్తే అందరి అభిప్రాయం ఏంటి, చట్టంలో ఉండగానే అయిపోతుందా, తెలుసుకోగానే అయిపోతుందా, కోర్టుకు పోతే నష్టపరిహారం వస్తుందా, మనం కోర్టుకు వెళ్ళగలుగుతామా, అంత పెద్ద కంపెనీల మీద మనం కేసు వేసి గెలవగలుగుతామా, ఇలాంటి అనుమానాలు అపోహలు చాలా ఉంటాయి. కానీ చట్టాన్ని వాడుకోవడం ప్రయత్నం చేస్తే ఈరోజు కాకపోతే రేపన్నా సరే మనం అందరం కలిసి సంఘటితంగానైనా లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గనక రైతులు ఒక రైతు నుంచి ఇంకో రైతులు కనుక విత్తనాలు తీసుకుంటే ఈ చట్టం వర్తిస్తుందా, ఈ చట్టం కింద రైతులకు కూడా ఇబ్బందులు అవుతాయా, ఒక రైతు కనుక తన పొలంలో పండించిన పత్తి విత్తనాలని ఇంకో రైతు కనుక అమ్మితే వాటిని వేరే పొలంలో వాడుకోవటానికి ఈ చట్ట ప్రకారం ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, అలా గనక రైతులు తమ పొలంలో పండించిన విత్తనాలని ఇంకొక రైతుకు అమ్మినప్పుడు ఈ చట్టం వర్తించదు. వారికి చట్టంలో నియమాలు ఏవి కూడా వారికి వర్తించవు. ఇది కేవలం వేరైనా వ్యక్తులు కానీ లేకపోతే కంపెనీలు కానీ కమర్షియల్గా వాటిని పండించి రైతులకు అమ్మినప్పుడు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. ఇది 2007లో పత్తి విత్తనాలకు సంబంధించి అప్పటి ఉమ్మడి రాష్ట్రం చేసిన చట్టం ఇప్పటికీ అమల్లో ఉంది. రైతులు వినియోగించుకున్నట్లయితే పత్తి విత్తనాల వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి, నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది. అప్పులు, ఆత్మహత్యలు రైతులను ఎప్పుడూ వెంటాడే భూతాలు. పంట నష్టపోయి అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులకు రుణ విముక్తి కలిగించే అవకాశం ఉంటుందా? ప్రైవేట్ రుణాల నుంచి ఎలా కాపాడుకోవాలి? సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం. తరచుగా మనం రైతుల అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మనం వింటున్నాం, చదువుతున్నాం, చూస్తున్నాం. మరి రైతుల అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఏదైనా చట్టం ఉందా? ఇప్పటిదాకా మనం రకరకాల చర్యల గురించి మాట్లాడాం. ప్రభుత్వం రైతులను ఆదుకోవటం కోసం రకరకాల పథకాలు, సబ్సిడీల గురించి మనం వింటూ వస్తున్నాం. ఒకవేళ కనుక అప్పుల ఊపిలో కూరుకుపోయి ఉంటే ఆ అప్పుల మాఫీ చేయడానికి కానీ లేదా అప్పుల్ని తాత్కాలికంగా వాయిదా వేయడానికి కానీ కట్టడానికి ఏదైనా చట్టం ఉందా? ఆ చట్టం ఉంటే ఆ చట్టం ఏంటో ఈరోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు అప్పులు బ్యాంకుల నుంచి తెచ్చుకొని ఉండొచ్చు, కోఆపరేటివ్ సొసైటీ నుంచి తెచ్చుకొని ఉండొచ్చు, లేదా ప్రైవేటు వ్యక్తుల నుంచి తెచ్చుకొని ఉండొచ్చు.
ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్లు అంటాం, అంటే బ్యాంకులు ఇతరత్ర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకున్న అప్పులై ఉండొచ్చు, ప్రైవేటు వ్యక్తులు చేసి తెచ్చుకున్న అప్పులై ఉండొచ్చు. బ్యాంకు రుణాలంటే ప్రభుత్వం బ్యాంకు రుణాలను మాఫీ చేయటం కావచ్చు, లేదా రుణాలని వాయిదా వేయటం కావచ్చు ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. ప్రైవేటు వ్యక్తుల దగ్గర తెచ్చుకున్న రుణాలు అనుకోండి, వాటిని ఏ విధంగా మాఫీ చేస్తారు? ప్రభుత్వం అది ఇంటర్వ్యూన్ కానట్లయితే ప్రైవేటు వ్యక్తుల దగ్గర తెచ్చుకున్న అప్పుల వల్ల కూడా ఎక్కువ శాతం ఇబ్బంది వాటి నుంచే వస్తూ ఉంటాయి. మరి రైతులని అప్పుల బాధ నుంచి కాపాడడానికి ఇప్పుడు కాదు, దాదాపు 90-100 ఏళ్ల నుంచి 100 ఏళ్లకు పైగా రైతుల అప్పుల బాధ తీర్చడం కోసం చట్టాలు వచ్చినాయి. బ్రిటిష్ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో చట్టాలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో నిజాం పరిపాలనలో దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. చిన్న రైతులని, వ్యవసాయ కూలీలని, ఆర్టిజాన్ చేతి వృత్తి పనులు చేసుకునే వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పుల ఊబి నుంచి బయటపడేయటం కోసం చట్టాలు అప్పుడు చేయడం జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1977లో 87లో కూడా చట్టాలు వచ్చాయి. ఇటీవల 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకురావటం జరిగింది. మనం ఈ డెట్ రిలీఫ్ యాక్ట్స్ ఏవైతే అంటామో, రుణ విముక్తి చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ చట్టాలు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇటీవల తీసుకొచ్చిన రుణ విముక్తి కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఏం పేర్కొన్నారో మనం చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో 1977లో 87 వచ్చిన చట్టాలు మనం చూసినట్లయితే అగ్రికల్చరల్ ఇండెట్నెస్ రిలీఫ్ యాక్ట్ పేరుతోటి చట్టాలు వచ్చినాయి. 77 తర్వాత 87లో కూడా. ఈ చట్టం పరిధిలో ఎవరైనా చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, ఆర్టిజాన్ అంటే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్పుల ఊబి నుంచి బయటపడేయడం కోసం ప్రత్యేకమైన నిబంధనలు ఈ చట్టంలో ఉన్నాయి. ఈ చట్టం ఏమంటుందంటే ఈ చట్టంలో పేర్కొన్న ఈ 3 వర్గాల వాళ్ళు కనుక ఈ అప్పుల బాధ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కనుక ఈ చట్టంలో ఏర్పాటు చేయబడిన ట్రిబ్యునల్ని ఆశ్రయించినట్లయితే పూర్తిగా రుణం మాఫీ చేయించటమో, రుణాలను కట్టడం వాయిదా వేయించటమో, రుణం వడ్డీ రేట్లను తగ్గించటమో, ఇలాంటి ఏదైనా ఒక పద్ధతి ద్వారా ఆ కమిషన్ కానీ ట్రిబ్యునల్ కానీ ఆదేశాలు ఇవ్వటం కోసం చట్టంలో నియమాలు ఉన్నాయి. ఈ డెట్ రిలీఫ్ యాక్ట్ ప్రకారం ఏదైతే ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందో ఈ 77, 87 చట్టాల కింద ఆ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రైతు రుణాన్ని పూర్తిగా మాఫీ చేయొచ్చు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకున్న దాన్ని కూడా, లేదా దాన్ని ఒక 1 టైం సెటిల్మెంట్ కింద మార్చడానికి అవకాశం ఈ చట్ట పరిధిలో ఉంది. అట్లా చాలా రుణాలను మాఫీ చేయడానికి అవకాశం ఈ చట్టం ద్వారా ఏర్పడింది. ఈ చట్టం అమలు కావాలి అంటే 2-3 నియమాలు ఉంటాయి. ఒకటి, ఆ ప్రాంతాన్ని డిస్ట్రెస్ ఏరియాగా ప్రకటించాల్సి ఉంటుంది ప్రభుత్వం. ఒక పంటని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక జిల్లానో, ఒక మండలాన్నో, ఒక ఊరునో డిస్ట్రెస్ ప్రాంతంగా, లేదా ఆ పలానా పంటని డిస్ట్రెస్ క్రాప్గా, లేదా ఒక రైతుని డిస్ట్రెస్ ఫార్మర్గా ప్రకటించినట్లయితే ఆ వ్యక్తులకి, లేదా ఆ పంట పండిస్తున్న రైతులకి, లేదా ఆ డిస్ట్రెస్ ఫార్మర్గా ఎవరైతే ప్రకటించబడతారో వాళ్ళకి ఈ చట్టం కింద ఉన్న వెసులుబాట్లన్నీ ఉంటాయి. ఒకసారి కనుక అట్లాంటి ఆదేశాలు ఈ చట్ట పరిధిలో ఉన్న అథారిటీ ఇచ్చినట్లయితే అవే చెల్లుబాటు అవుతాయి. మిగతా కోర్టులు కానీ ఇతర వ్యవస్థలు కానీ దానికి భిన్నమైన ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం ఉండదు. వారి ఆస్తిని జప్తు చేయటం కానీ లేదా ఇతరత్ర ప్రెజరైజ్ చేయడానికి కూడా అవకాశం లేదు. దురదృష్టం ఏంటంటే రైతు మేలు కోసం చేసిన ఎన్నో చట్టాలలాగా ఈ చట్టాలు కూడా దాదాపుగా ఎవరికి తెలియదని చెప్పాలి. ఇప్పుడైతే చాలా కొద్ది మందికి ఈ చట్టాలపైన అవగాహన ఉన్న నేపథ్యంలో ఈ చట్టం ఉంది అని ఒకసారి గుర్తు చేస్తూనే ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో 2016లో, దాన్నే తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ డెట్ రిలీఫ్ స్మాల్ ఫార్మర్స్, అగ్రికల్చరల్ లేబరర్స్ అండ్ రూరల్ ఆర్టిజాన్స్ యాక్ట్ 2016 2016 పేరుతోటి ఒక చట్టం తీసుకురావటం జరిగింది. ఈ చట్టం ఏం చేస్తుంది, చిన్న రైతులు, అదేవిధంగా వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తి వాళ్ళని రుణ బాధల నుంచి విముక్తి చేయటం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తూ 2016లో చట్టం చేసింది. దాన్నే డెట్ రిలీఫ్ కమిషన్ అని కూడా అంటాము, తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ డెట్ రిలీఫ్. రైతు శ్రేయస్సు కోసం ఏర్పాటైన చట్టం ద్వారా పరిష్కారం పొందటానికి అర్హులైన రైతులు ఎవరు? ఈ చట్టాల ద్వారా రైతులకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఆ వివరాలు మీకోసం.
ఈ చట్టం చేసింది 3 వర్గాల వాళ్ళకి మేలు చేయడం కోసం. ఒకటి స్మాల్ ఫార్మర్స్, చిన్న రైతులు, అగ్రికల్చరల్ లేబరర్స్, వ్యవసాయ కార్మికులు, రూరల్ ఆర్టిజాన్స్, గ్రామీణ చేతి వృత్తుల వాళ్ళు. ఈ 3 వర్గాలకు వాళ్ళకి చెందిన వాళ్ళని అప్పుల నుంచి విముక్తి కల్పించడం కోసం ఏర్పాటు చేయబడ్డ కమిషన్. స్మాల్ ఫార్మర్స్ ఎవరు అంటారు అంటే 5 ఎకరాల లోపు, డ్రై ల్యాండ్ అయితే 5 ఎకరాల లోపు, వెట్ ల్యాండ్ అయితే 2.5 ఎకరాల లోపు ఉన్న రైతులని స్మాల్ ఫార్మర్స్ అంటారు. అదే కనుక గిరిజనులు అయినట్లయితే 10 ఎకరాల లోపు, డ్రై ల్యాండ్ అయితే, వెట్ ల్యాండ్ అయితే 5 ఎకరాల లోపు ఉన్న రైతుల్ని చిన్న రైతులు అని అంటాం. ఈ చట్ట ప్రకారం గిరిజనులకి లిమిట్ కొంత పెంచడం జరిగింది. ఎందుకంటే పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఈ షెడ్యూల్డ్ ఏరియాలో కొంత విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి పంట పండేది తక్కువ కానీ విస్తీర్ణ పరంగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా మేలు చేయడం కోసం స్మాల్ ఫార్మర్స్ మైదాన ప్రాంతంలో అయితేనేమో 5 ఎకరాల డ్రై ల్యాండ్, గిరిజనులకైతేనేమో 10 ఎకరాలను లిమిట్గా నిర్దేశించడం జరిగింది. అంతకంటే లోపల భూమి ఉన్న వాళ్ళని స్మాల్ ఫార్మర్స్ అంటాం. వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల వాళ్ళు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ఏమంటుందంటే ఈ 3 వర్గాల వాళ్ళకి చెందిన రుణాల నుంచి వాళ్ళని విముక్తుల్ని చేయటం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయటం జరిగింది 2016 చట్టం కింద తెలంగాణ రాష్ట్రంలో. దాన్నే తెలంగాణ డెట్ రిలీఫ్ కమిషన్ అంటాం మనం. ఈ కమిషన్లో చైర్మన్, కొంతమంది సభ్యులు ఉంటారు. వీరి యొక్క అధికారం ఏంటంటే, వీరికి ఉన్న బాధ్యతలు ఏంటంటే ఈ 3 వర్గాల వాళ్ళకి సంబంధించిన అప్పుల నుంచి వాళ్ళని కాపాడటం కోసం. ఎవరికి వర్తిస్తుంది చట్టం? ఒకటి, ఈ 3 వర్గాలు అయి ఉండాలి. ఈ చట్టం కింద మేలు పొందాలి అంటే ఏదైనా ఒక ప్రాంతంలో వీరు ఎక్కడైతే రైతులు అప్పుల ఊబిలో ఉన్నారో ఆ ప్రాంతమన్నా దాన్ని డిస్ట్రెస్ ఏరియాగా రాష్ట్రం ప్రకటించి ఉండాలి. లేదా ఆ పలానా పంట, వారు పండిస్తున్న పంటను కూడా ఒక డిస్ట్రెస్ క్రాప్గా డిక్లేర్ చేయొచ్చు. అంటే ఆ పంట పండించే ప్రతి రైతుని కూడా అప్పుడు మనం డిస్ట్రెస్ ఫార్మర్ కింద చూడడానికి అవకాశం ఉంటుంది. లేదా ఆ పర్టికులర్ ఆ రైతునన్నా లేదా ఆ వ్యక్తినన్నా డిస్ట్రెస్డ్ ఫార్మర్గా చట్టం కింద ప్రకటిస్తే ఈ చట్టం కింద ఉన్న మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఒక ప్రాంతాన్ని కానీ, ఒక పంటని కానీ, ఒక ఫార్మర్ని కానీ డిస్ట్రెస్ ఫార్మర్గా ప్రకటించమని అడిగే అధికారం ఈ కమిషన్కి ఉంటుంది. ప్రభుత్వానికి రికమెండ్ చేయొచ్చు. ప్రభుత్వం ఆ విధంగా ఒక పంటనో, ఒక ప్రాంతాన్నో, కొంతమంది రైతునో లేదా ఒక రైతునో డిస్ట్రెస్ ఫార్మర్గా, డిస్ట్రెస్ ఏరియాగా లేదా డిస్ట్రెస్ క్రాప్గా ప్రకటించడానికి ఈ చట్టంలో అధికారాలు ఉన్నాయి. ఒకసారి ఇప్పుడు ఈ పరిధిలోకి వచ్చినట్లయితే ఎవరైనా సరే అప్పుల బాధ తాళలేక అప్పులని రీషెడ్యూల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు లేదా అప్పుల మాఫీ కోసం ఈ కమిషన్ని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది. ఈ కమిషన్ ఎవరైతే అప్పు ఇచ్చిన వ్యక్తితో మాట్లాడి ఆ రుణాన్ని తగ్గించటం కానీ, ఆ వడ్డీ రేట్లను తగ్గించటం కానీ, లేదా 1 టైం సెటిల్మెంట్ కింద తక్కువ డబ్బులతో ఒక 1 టైం సెటిల్ చేసే అధికారం కానీ, లేదా ఒకవేళ అవి కనుక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్న లోన్లు అయితే బ్యాంకుల నుంచో లేకపోతే కోఆపరేటివ్ సొసైటీ నుంచో ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్న లోన్లు అయితే సంబంధిత జిల్లా కలెక్టర్లతోటి మాట్లాడి ఆ లోన్లని రీషెడ్యూల్ చేయించే కార్యక్రమం కూడా ఈ డెట్ రిలీఫ్ కమిషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విచారణ చేసేటప్పుడు సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలన్నీ కూడా ఈ కమిషన్కు ఉంటాయి. నోటీసులు ఇవ్వటం, పిలిపించటము, వారిని విచారణ చేయటము, కూర్చోబెట్టి నెగోషియేషన్ లేదా ఇతర మధ్యవర్తిత్వ మార్గాల ద్వారా మాట్లాడి ఆ రుణాన్ని మాఫీ చేయించడం కోసం అధికారాలు కలిగి ఉంటుంది ఈ కమిషన్. ఒకసారి ఈ కమిషన్ కనుక ఉత్తర్వులు జారీ చేసినట్లయితే అది కోర్టు ఆర్డర్ తోటి సమానం. ఒకసారి కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఇంకా సివిల్ కోర్టు కానీ ఇతర ఏ అథారిటీ కూడా ఇందుకు భిన్నంగా ఆస్తులు జప్తు చేయటం కానీ, ఆ పంట రుణాల మీద కానీ లేదా వాళ్ళు తీసుకున్న రుణాల మీద భిన్నమైన తీర్పులు ఇవ్వడానికి ఉండదు. ఈ కమిషన్ ఇచ్చిన తీర్పే చెల్లుబాటు అవుతుంది. ఇంత కీలకమైన చట్టం వచ్చి కూడా దాదాపుగా 7 ఏళ్ళు అవుతుంది. 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని చేసింది. ఈ చట్టం గురించి కూడా చాలా కొద్ది మందికే తెలుసు. తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైనా సరే వాళ్ళ పంట రుణాలకు సంబంధించి, వాళ్ళ అప్పులకు సంబంధించి ఈ కమిషన్ని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది. ఈ కమిషన్ కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది. కమిషన్కి దరఖాస్తు పెట్టుకుంటే విచారణ హైదరాబాద్లో ఉన్న కార్యాలయంలో చేయొచ్చు. కమిషన్ కావాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి విచారణ చేయడానికి వారికి అధికారాలు ఉన్నాయి. జిల్లా హెడ్ క్వార్టర్లోనో, మండల హెడ్ క్వార్టర్లోనో, లేదంటే గ్రామంలోకి వెళ్ళి కూడా విచారణ నిర్వహించే అధికారం ఈ కమిషన్ కలిగి ఉంది. తెలంగాణ రైతాంగం కనుక ఈ చట్టాన్ని వినియోగించుకుంటే అప్పుల బాధ నుంచి తాత్కాలికంగా లేదా పూర్తిగా
దాని నుంచి విముక్తి పొందడానికి ఈ చట్టం కూడా ఒక మార్గాన్ని సూచిస్తుంది. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగు చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.